ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సెన్సెస్ వచ్చే సంవత్సరం అంటే 2025లో జరగబోతుందని చెప్పి కథనాలు చెప్తున్నాయి. ఈ దిశగా రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా యొక్క పదవీ కాలం, ఆయన డెప్యుటేషన్ మీద ఉన్నారు, ఆయన యొక్క పదవీ కాలం ఆగస్టు 2026 వరకు పొడిగించారంట. యాక్చువల్గా సెన్సస్ చరిత్రలోనే ఇంత డిలే ఎప్పుడు అవ్వలేదు. మనం డెసెన్నియల్ సెన్సస్ ఫాలో అవుతాం. స్వతంత్రం రాకముందు కూడా బ్రిటిష్ వాళ్ళు ఇదే మోడల్ ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన చేసేవాళ్ళు. దేశం మొత్తం జనాభా ఎంత ఉన్నారో లెక్కేసేవాళ్ళు అనమాట. ఈ ప్రాసెస్ జరక్క అంటే కోవిడ్ వచ్చినందుకు ఆగిపోయింది. దాంతో డిలే 4 సంవత్సరాలు డిలే అయిపోయింది. ఈ డిలే ఇంకా భవిష్యత్ అంతా కంటిన్యూ అవుతుందండి. అంటే ఇప్పుడు 2025, 2026లో సెన్సస్ చేస్తే నెక్స్ట్ సెన్సస్ మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత అవుద్దనమాట. అంటే ఇప్పుడు ఏదైతే డిలే అయిందో లాస్ట్ సెన్సస్ 2011 అనమాట. 2011 నుంచి ఇప్పుడు 2021 జరగాలి. అలా జరగకుండా ఆలస్యం అయింది కదా. ఈ ఆలస్యం ఇంకా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఇదే డిలే కంటిన్యూ అవుతుంటుంది. అండ్ ఇంకెప్పుడు కూడా 2024, 25, 26 ఈ టైంలో ఇప్పుడు జరిగితే నెక్స్ట్ కూడా 2035, 36, 2045, 46 ఆ ప్రాసెస్లో వెళ్తుందంట ఇక నుంచి సెన్సస్ అనేది. ఈ సెన్సస్ ఎక్సర్సైజ్ అనేది 2025లో మొదలెడితే 26 వరకు జరుగుద్దంట. సెన్సస్తో పాటు ఎన్పిఆర్ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కూడా అప్డేట్ చేస్తారు. ఎన్పిఆర్ అంటే పాపులేషన్ రిజిస్టర్లో యూజువల్ రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ, అంటే మన కంట్రీలో లాస్ట్ 6 months నుంచి ఎవరు ఉంటున్నారు, తర్వాత నెక్స్ట్ 6 months ఎవరు ఉంటారు, ఈ డేటా ఎన్పిఆర్ అనమాట, రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ. సెన్సస్ అంటే కంట్రీలో ఉన్న మొత్తం జనాభా లెక్కించడం. దాంతోపాటు ఇప్పుడు కొత్త సమస్య ఏంటంటే అసలు మనం క్యాస్ట్ సెన్సస్ తీసుకుంటున్నామా తీసుకోవట్లేదా, కుల గణాంకన చేస్తున్నామా చేయట్లేదా, ఇదే పెద్ద క్వశ్చన్ అనమాట. చాలామంది క్యాస్ట్ సెన్సస్ చేయమని కూడా అడుగుతున్నారు. ముఖ్యంగా అపోజిషన్ పార్టీస్ క్యాస్ట్ సెన్సస్ చేయమని అడుగుతున్నారు అనమాట. దీనివల్ల ఏ క్యాస్ట్లు స్ట్రక్చరల్ డిసడ్వాంటేజ్ ఫేస్ చేస్తున్నాయి, రిజర్వేషన్ పాలసీస్ ఎలా మార్చాలి, అదేవిధంగా ఇన్ఫార్మ్డ్ పాలసీ మేకింగ్, క్యాస్ట్ల ప్రకారం ఇన్ఫార్మ్డ్ పాలసీ మేకింగ్ ఏ విధంగా చేయాలి, ఇదంతా ఈజీగా తెలుసుకోవచ్చు క్యాస్ట్ సెన్సస్ చేస్తే. క్యాస్ట్ సెన్సస్ చేస్తే ఎగ్జాక్ట్గా బీసీ లెక్కలు కూడా వస్తాయని చెప్పి చాలామంది చెప్తున్నారు. కర్ణాటక, బీహార్ ఇలాంటి రాష్ట్రాలు 2015లో కర్ణాటక, 2023లో బీహార్ క్యాస్ట్ సెన్సస్ చేశారు. క్యాస్ట్ సెన్సస్ చేయడం అంత కష్టమైన పనేం కాదు, క్యాస్ట్ సర్వేలు కూడా చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. అయితే ఈ క్యాస్ట్ విషయం పక్కన పెడితే ఇంకొక అంశం ఏంటంటే 2026లో సెన్సస్ డేటా రిలీజ్ అయితే కనుక ఆ ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దానిలో 2 రిపర్కషన్స్ ఉంటాయి, 2 కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఒకటి నియోజకవర్గాల పునర్విభజన, రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్, రెండోది లోక్సభ సీట్ల పెంపు. ఈ 2 జరిగితే దీని ప్రకారం ఉమెన్ రిజర్వేషన్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది 2029. దాంతోపాటు లోక్సభ సీట్లు పెరగటం, కాన్స్టిట్యున్సీస్ రీఆర్గనైజ్ అవటం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు సెన్సస్ డీలిమిటేషన్ 2 జరిగితే 2029 నాటికి లోక్సభ సీట్లు పెరగటం, 2029 నాటికి ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఇంప్లిమెంట్ అవటం, ఇవన్నీ జరుగుతాయి. అయితే ఇక్కడ ఫస్ట్ టైం భారతదేశంలో ఇప్పుడు రాబోయే సెన్సస్ డిజిటల్ సెన్సస్ అనమాట. సెల్ఫ్ ఎన్యూమరేషన్, వాళ్ళు ఒక యాప్ ఇస్తారు, దానిలో మన డీటెయిల్స్ కూడా ఫిలప్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం ఇండియాలో డిజిటల్ సెన్సస్ కూడా స్టార్ట్ అవుతుంది. సో సెన్సస్ వల్ల అసలు లాభం ఏంటి? సెన్సస్ వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ముందుగా ప్లానింగ్, అసలు అర్బన్ ప్లానింగ్ దగ్గర నుంచి రూరల్ ప్లానింగ్ దగ్గర నుంచి మనం ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. రిసోర్స్ ఎవరికి ఎక్కువ ఏ రిసోర్స్ అలొకేట్ చేయాలి, అటువంటి రిసోర్సెస్ సంబంధించి కూడా ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. రెండోది హెల్త్ ఇనిషియేటివ్స్, ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్, ఏ ఏరియాలో ఎటువంటి వయసు వాళ్ళు ఉన్నారు, ఏ ఏరియాలో వాళ్ళకి ఎటువంటి కావాలనేది, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కానీ హెల్త్ ఇనిషియేటివ్స్ కానీ ఇవన్నీ. తర్వాత వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, టార్గెటెడ్ డెలివరీ ఆఫ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ తీసుకురావచ్చు అనమాట. 2011కి ఇప్పటికీ లెక్కలు చాలా మారిపోయాయి. దాదాపు 15 సంవత్సరాలు అయిపోద్ది నెక్స్ట్ ఇయర్కి. సో దీనివల్ల ఏ పథకం ఎవరికి అందుబాటులోకి రావాలి, ఏ పథకాన్ని ఎవరికి తగ్గించాలి, ఏ పథకం ఏ ఫెసిలిటీ ఎవరికి ఎక్కువ ఇవ్వాలి, ట్రైబల్ జనాభా ఎక్కువ ఎక్కడ ఉన్నారు, ఎస్సీ జనాభా ఎక్కువ ఎక్కడ ఉన్నారు, ఇలా చాలా లెక్కలు బయట తీసి వాళ్ళకి కావాల్సిన సోర్సెస్ ఇస్తారనమాట. ముఖ్యంగా అవుట్డేటెడ్ డేటా అనేది పక్కన పెట్టేస్తారు. ఒకవేళ ఈ డేటా కనుక పక్కన పెడితే ఒక అంచనా ప్రకారం 100 మిలియన్ల మంది, అంటే దాదాపు 10 కోట్ల మంది ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో ఫుడ్ పొందటానికి ఎలిజిబిలిటీ కోల్పోతారంట. అంటే చాలామంది పావర్టీ లెవెల్స్ ఇవన్నీ దాటి వచ్చేసారు. స్టిల్ మనం వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద చాలా ప్రొవిజన్స్ ఇస్తున్నాం. అంటే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లోంచి ఉన్న వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే రకరకాల ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ స్కీమ్స్ కానీ, ఇవన్నీ కూడా టార్గెట్ చేసి అసలు అవసరమైన వాళ్ళకి ఇవ్వాలన్నా సరే సెన్సస్ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సెన్సస్ డేటా ప్రాతిపదికన మనం చాలా చేస్తాం. ఉదాహరణకి 2011 సెన్సస్ కనుక మనం చూస్తే సెక్స్ రేషియో, లింగ నిష్పత్తి కనుక చూస్తే ప్రతి 1000 మంది పురుషులకి
940 మంది స్త్రీలు ఉన్నారనమాట. సో ఇలాంటప్పుడు మనం ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ రాష్ట్రాల్లో ఎంతమంది ఉమెన్ ఉన్నారు, ఎక్కడ తక్కువ ఉన్నారు టార్గెట్ చేసి మనం అక్కడ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. అలానే డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ చూస్తాం. 17% అరౌండ్ డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ ఉంది. అలానే లిటరసీ రేట్ చూస్తాం. 17.04% లాస్ట్ టైం లిటరసీ రేటు. ఇప్పుడు ఖచ్చితంగా పెరిగి ఉంటుంది. దాన్ని మనం ఇంకా ఎలా పెంచొచ్చు, ఫీమేల్ లిటరసీ ఎలా ఉంది, మేల్ లిటరసీ ఎలా ఉంది, ఇలా అనేక అంశాలు సెన్సెస్తో ముడిపడి ఉంటాయన్నమాట. అంటే సెన్సెస్ అంటే కేవలం హెడ్ కౌంటే కాదు, కానీ రాబోయే సెన్సెస్ 2025లో స్టార్ట్ కాబోయే సెన్సెస్, 26-27లో రిలీజ్ కాబోయే సెన్సెస్ భారతదేశం యొక్క సోషో పొలిటికల్ ల్యాండ్స్కేప్నే మార్చనుంది. మొత్తం మన వెల్ఫేర్ స్కీమ్ టార్గెట్ కానీ, ఉమెన్ రిజర్వేషన్స్ కానీ, రకరకాల అంశాలు, ఈవెన్ ఒకవేళ కనుక క్యాస్ట్ సెన్సెస్ తీస్తే ఇంకా చాలా పెను మార్పులే భారతదేశంలో రావచ్చు అంటున్నారు నిపుణులు. అయితే గవర్నమెంట్ మాత్రం క్యాస్ట్ సెన్సెస్ తీయడానికి రెడీగా లేదని చెప్తున్నారనమాట. టోటల్గా భారతదేశం మొత్తం ఈ సెన్సెస్ నిర్వహించడానికి దాదాపు 1200 కోట్లు ఖర్చు అవుద్దని అంటున్నారు. ఇంకా పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది.